పెద్ద చుక్కలలాగా ప్రకాశించే గగనతలానికి దిగువన ఒక పెద్ద మైదానం ఉంది. అక్కడ ఎటు చూసినా రంగురంగుల పువ్వులు, హరితమైన చెట్లు మరియు సంతోషంగా ఆడుకుంటున్న జంతువులే కనిపిస్తాయి. అందరూ కలిసి జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరొకరికి సాయపడటానికి సిద్ధంగా ఉంటారు. మిలో అనే చిరుతపులి బాగా ప్రసిద్ధిగల వ్యక్తి. అతను ఎంతో ఉత్సాహంగా తన గార్డెన్లో కూరగాయలను పెంచుతాడు. అతను రోజూ తన తోటను శ్రద్ధగా నీరు పట్టి మొక్కలను కాపాడుతుంటాడు. మిలో తోట అంటే ప్రాణం. కొద్ది రోజుల కష్టంతో మిలో తోట పుష్కలంగా పండింది. అందులో క్యారెట్, టమోటో మరియు ఆకుకూరలు శ్రద్ధగా పెరిగాయి. మిలో తోటను చూసి ఆనందంగా, నాకు ఉన్న దానిని అందరితో పంచుకుందాం అని అనుకుంటాడు. బెల్లా అనే గిల్లి శీతాకాలానికి తినడానికి తగినంత ఆహారం నిల్వ పెట్టలేకపోయింది. మిలో ఆమె వద్దకు వెళ్లి, ఇవి నీకు. ఈ క్యారెట్లు నీకు అవసరం వస్తాయి అని చెబుతూ క్యారెట్లు అందజేస్తాడు. సేమీ అనే తాబేలు ఆపిల్ చెట్టును చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. మిలో వెంటనే వెళ్లి చెట్టు ఎక్కి కొన్ని ఆపిళ్లను తెచ్చి సేమీకి అందిస్తాడు. మైదానం పైన పక్షులు ఆకలితో ఎగిరి తిరుగుతుంటాయి. మిలో కొన్ని గింజలను వారి కోసం చల్లుతాడు. పక్షులు తింటూ ఆనందంగా చప్పరించుకుంటాయి. జింక మరియు ఆమె పిల్ల తనకు కావలసిన ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. మిలో ఆమెకు కొంత తాజా ఆకుకూరలు అందించి తిని బలం పొందమని చెబుతాడు. ఒక జంట బాతులు మిలో యొక్క మంచి మనసును గురించి ఇతర జంతువులకు చెబుతాయి. అంతా మిలోను పొగిడేలా చేస్తుంది. తన తోటను ఇతర జంతువులతో పంచుకోవడం ద్వారా మిలో ఎంతో ఆనందంగా అనుభవిస్తున్నాడు. అతను నిటారుగా ఒక చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు. మైదానం మీదుగా చీకటి మబ్బులు చేరుకుంటాయి. గాలి బలంగా వీస్తూ మిలో తోట చుట్టూ వేసిన కంచెను కూలగొడుతుంది. మిలో భయంతో చెట్టు అడుగున తలదాచుకుంటాడు. తుపాను ముగిసిన తరువాత మిలో తోట పాడైపోయింది. కూరగాయల మొక్కలు నేలపాలయ్యాయి. అన్ని కూరగాయలు చెల్లాచెదురుగా ఉన్నాయి. మిలోకు ఎంతో బాధ కలుగుతుంది. బెల్లా గిల్లి మిలోను ఊరట కలిగించడానికి కొన్ని పచ్చి నట్లను తెచ్చి ఇస్తుంది. ఇవి నీకోసం, మిలో. మనం కలిసి నీ తోటను మళ్లీ సరిచుద్దాం అని అంటుంది. సేమీ తాబేలు తన బలమైన కాళ్లతో మట్టిని తవ్వడం మొదలు పెడుతుంది. ఇది కొత్త మొక్కలు నాటడానికి సహాయం చేస్తుంది అని సేమీ చెబుతాడు. పక్షులు తమ కొరుకుడు ద్వారా గింజలను మట్టి లోపల వేస్తాయి. కొత్త మొక్కలు త్వరగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. బాతులు పొద్ల నుండి నీటిని చిన్న బకెట్లలో తీసుకువస్తూ మొక్కలకు నీటిని పోస్తాయి. జింక దయతో పచ్చి ఆకుల గుప్పెను తీసుకువస్తుంది. ఇది నిబంధన సహజ సారంలాగా పనిచేస్తుంది అని అంటుంది. మొత్తం జంతువుల సహాయంతో తోట మళ్లీ పచ్చదనంతో నిండిపోతుంది. కూరగాయల మొక్కలు తిరిగి అందంగా ఎదుగుతాయి. మిలో మరియు జంతువులంతా కూరగాయలను పంచుకుని ఒక పెద్ద విందు ఏర్పరుస్తారు. అందరూ ఆనందంగా తింటూ మాట్లాడుకుంటారు. జంతువులందరూ ఇకపై ఒకరికొకరం ఎప్పుడూ సహాయం చేస్తాం అని ప్రమాణం చేస్తారు. వారి మైత్రి మరింత గాఢం అవుతుంది. మైదానం మరింత అందంగా మారుతుంది. ఎందుకంటే దయ మరియు సహకారం అందులో నిండి ఉన్నాయి. మిలో తన తోటను చూసి గర్వంగా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.